రైతు సోదరులకు స్వాగతం. ఇటీవల తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి కొత్త గేట్లు ప్రారంభోత్సవంలో కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి మొత్తం సమావేశమయ్యారు. తుంగభద్ర డ్యాముకు సంబంధించి అది 3 రాష్ట్రాలతో ముడిపడిన ప్రాజెక్టు కాబట్టి తుంగభద్ర ప్రాజెక్టు నుంచి మాకు సరిగా నీరు రావడం లేదని ఆంధ్రప్రదేశ్, మాకు సరిగా రాజోలి బండకు వాటర్ రావడం లేదని తెలంగాణ, కర్ణాటక ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు దీని మీద సమస్య పరిష్కారానికి ఒక నిపుణులతో అధ్యయనం చేయించాలని ఒక కమిటీని వేశారు. ఆ కమిటీ తాజాగా సమావేశాలు జరుపుతూ ఉంది. ఈ హై పవర్ కమిటీ, ఎక్స్పర్ట్స్ ఉండే కమిటీ ఈ సమస్య పరిష్కారానికి ఏం చేయాలనేది. ఎందుకంటే తుంగభద్రలో పూడిక చేరి కెపాసిటీ 105 టీఎంసీలకి 80 టీఎంసీలు కూడా నీరు నిల్వ ఉండడం లేదని కర్ణాటక ప్రభుత్వం వాదిస్తూ ఉంది. కర్ణాటక మొత్తం తుంగభద్ర డ్యామ్ కట్టి దాదాపు 60-70 సంవత్సరాలు అయిపోయింది. పూడిక చేరిపోయింది. నీటి నిల్వ సామర్థ్యం 40% పైగా తగ్గిపోయింది. పూడిక తీస్తే కానీ ఏదైతే పంపకాలు వాటాలు ఉందో దాన్ని అమలు చేయగలము అని చెప్పేసి కర్ణాటక చెప్తా ఉంది. మరి పూడిక తీయాలంటే దాదాపు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుద్దని అంచనా. ఆ పూడికి తీసిన మట్టిని పోయడానికి, ఆ కొండలు పోయడానికి 60,000 ఎకరాల భూమి అవసరం అవుతుందంట. భారతదేశంలో ఇంతవరకు ఏ రిజర్వాయర్లో పూడికి తీసిన దాఖలాలు లేవు. ప్రపంచంలో వేరే దేశంలో ఎక్కడైనా పూడికి తీశారా భారీ ప్రాజెక్టులు అనేది గూగుల్లో సెర్చ్ చేసి మరో వీడియోలో తెలుసుకున్నాం. ఇక తుంగభద్రకు సంబంధించి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం అవసరమా లేదా అనే దాని మీద చర్చ జరుగుతూ ఉంది. రాజోలి బండ మళ్లింపు పథకానికి సంబంధించి మోడర్నైజేషన్కి మాకు అభ్యంతరం లేదు అని కర్ణాటక చెప్పింది. రాజోలి బండను మీరు ఆ పనులు చేసుకోవచ్చు తెలంగాణ. ఇక తుంగభద్ర ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర జల సంఘం సభ్యుడు యోగేష్ ఫైదాంకర్ చైర్మన్గా 9 మంది నిపుణులతో హైపవర్ కమిటీ చర్చలు జరుపుతూ ఉంది. ప్రధానంగా 3 ఎజెండా అంశాలని తెర మీద తీసుకొచ్చారు. తుంగభద్ర ప్రాజెక్టులో పూడిక పేరుకుపోవడం, నీటి నిల్వ సామర్థ్యం పూర్తిగా తగ్గిపోవడం వల్ల బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మాణం మరొకటి చేయాలని కర్ణాటక భావిస్తూ ఉంది, నీటిని నిల్వ చేసుకోవడానికి. దీని మీద ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆలమట్టి నిర్మించిన తర్వాత నీరు రాకుండా పోయింది. తుంగభద్ర వైపు నుంచి కూడా మరో బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అంటే తాళాలు కర్ణాటక చేతిలో ఉంటాయి. దీని మీద ఆంధ్రప్రదేశ్ సంబంధించిన చీఫ్ ఇంజనీరు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక పూడిక తీతకు సంబంధించి 1633 అడుగుల వద్ద 132 టీఎంసీలు కెపాసిటీ ఉండేది ఎప్పుడు తుంగభద్ర. ఇక 2016లో టోపోగ్రాఫిక్ సిస్టంతో పరిశోధన చేసి ఆ మట్టి ఎంతవరకు పూడికిపోయింది అనేది కెమెరాలు పంపించి మొత్తం క్లియర్గా చూశారు. 1 టీఎంసీ నీరు పూడికి తీయాలి అంటే 1 టీఎంసీ నీటి నిల్వ చేసి అంత పూడికి తీసి బయటపోయాలంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ప్రస్తుతం ఆధునిక యంత్రాలు అందుబాటులో ఉన్నా కూడా 1 టీఎంసీని నీటిని నిల్వ చేసి అంత మట్టి తీసి ఎత్తిపోయాలంటే, మరి అలాంటిది పూడిక తీయటం ఆర్థిక భారం. పూడిక తీసిన తర్వాత ఆ మట్టిని ఎక్కడ పోయాలనే దానికి కూడా మరలా భూసేకరణ చేయాల్సి ఉంటుంది. పూడిక తీసే సమస్య పరిష్కారానికి కర్ణాటక నావలి వద్ద పూడిక తీయకుండా నావలి వద్ద బ్యాలెన్సింగ్ జలాశయం నిర్మిస్తే అక్కడ ఒక 30 టీఎంసీలు నిల్వ చేసుకోవచ్చు. దాంతో ఈ పూడిక తీసేదానికన్నా కూడా తక్కువ ఖర్చుతో ఆ నీటిని మనం ఉపయోగించుకోవచ్చు అనే అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చారు. ఇక రాజోలి బండ మళ్లింపు పథకం ధ్వంసమైపోయింది, నీళ్లు రావడం లేదని తెలంగాణ గగ్గోలు పెడతా ఉంది. 1 అడుగు ఎత్తు పెంచుకునేందుకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎత్తు పెంచుకునేదానికి కాలువల్లో పొడిగి తీసుకోండి, కాలువలకు పూర్తిగా శుభ్రంగా సిమెంట్ లైనింగ్ చేసుకోండి, నీరు వృధా కాకుండా చూసుకోండి, ఎత్తు పెంచే కార్యక్రమం మాత్రం మేము ఒప్పుకోమని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. దీంతో సమావేశం ముగిసిపోయింది. తుంగభద్రలో పూడిక తీత సాధ్యం కాదు, ఊరికే చర్చలకే పరిమితం. ఇక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అడ్డుకుంటే నిర్మించకుండా కర్ణాటక ఉంటుందా లేదా? నిధుల సమస్య ఉందనుకో దాని జోలికి పోరు. లేదు ఎన్నికల సమయాల్లో బెనిఫిట్ పొందాలనుకుంటే శంకుస్థాపన చేస్తారు. నిర్మిస్తారా లేదా తర్వాత విషయం. రాబోయే కొద్ది రోజుల్లో మరొకసారి హై పవర్ కమిటీ సమావేశం కాబోతా ఉంది. తుంగభద్రలో పూడిక తీయడం అనేది
సాధ్యాసాధ్యాల మీద చర్చలు జరిగిన తర్వాత ఒక 6 నెలల తర్వాత కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మరో వీడియోలో మనం కలుసుకుందాం.